హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నెస్ట్ ఆఫ్ గుడ్ వైబ్స్. నా పేరు ప్రవళిక. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం. నా ప్రీవియస్ కిచెన్ మేకవర్కి చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అది నాన్ మాడ్యులర్ కిచెన్ అండ్ దెన్ రెంటల్ కిచెన్ని ఎలా మేకోవర్ చేసుకోవాలి విత్ ఇన్ బడ్జెట్ అని చెప్పి వితౌట్ హోల్స్ మేకింగ్ ఇట్లా కొన్ని చిన్న టిప్స్తో నేను అది చేశాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కనుక అదేమైనా చూడకపోతే ప్లీజ్ డూ చెక్ ఇట్ అవుట్. సో ఈ వీడియో చాలా రోజులైంది రికార్డ్ చేసి, బట్ పోస్ట్ చేయడానికి మాత్రం ఇంత డిలే అయింది. ఎందుకంటే దీనికి పెద్ద బ్యాక్ అండ్ స్టోరీ ఉందన్నమాట. సో వీడియో చూస్తూ మాట్లాడుకుందాం. ఈ వీడియో యాక్చువల్గా 1 month బ్యాక్ నేను మా ఫ్రెండ్ పెళ్ళికి అని చెప్పి ఇంటికి వెళ్ళి అక్కడే ఉన్నానన్నమాట 1 month. సో ఆ టైంలో రికార్డ్ చేసిన వీడియో. నేను ఆల్రెడీ కిచెన్ మేకోవర్ చేద్దామని చెప్పే థాట్తో ఇక్కడే బెంగళూరు నుండే డీమార్ట్లో కొన్ని షాపింగ్ చేసి కావాల్సిన గ్లాస్ జార్స్ ఇలాంటివన్నీ తీసుకెళ్ళాను అనమాట. మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న స్పేస్ చూసి నేను అక్కడ ఏం సెటప్ చేయాలనుకున్నాను ఆ ఐడియాని బట్టి మరి కొన్ని లేనివన్నీ అమెజాన్లో ఆర్డర్ చేశాను అనమాట. లాస్ట్ టైం నేను మేకోవర్ చేసిన కిచెన్ అయితే నాన్ మాడ్యులర్ అండ్ ఇట్ ఈస్ రెంటల్ అనమాట. బట్ ఇది ఆల్రెడీ మాడ్యులర్ కిచెనే. పెద్దగా చేయడానికి కబోర్డ్స్కి ఇవంతా ఏం ఉండదన్నమాట. సో ఆల్రెడీ ఉన్న మాడ్యులర్ కిచెన్ని ఇంకొంచెం నీట్గా అరేంజ్ చేసుకుంటే ఇంకెంత లుక్ వస్తుందని చెప్పి నేను ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. ఇక్కడ మ్యాక్సిమం అంతా చూపిస్తున్న కబోర్డ్స్ ఇవన్నీ రీసెంట్గా చేసినవే అనమాట. సో ఇక్కడ నేను ఓన్లీ చేయాల్సిందైతే జార్స్ ఇవన్నీ నీట్గా ఆర్గనైజ్ చేయాలి. రికార్డ్ చేయడానికి మా హస్బెండ్ లేరనమాట. నేను 1 month ఇంట్లోనే ఉన్నాను. మధ్యలో 1 week మళ్ళీ కిషోర్ బెంగళూరుకి వచ్చి ఆఫీస్కి వెళ్ళాలని చెప్పి సో నేను ఇంటి దగ్గరే ఉండిపోయాను అనమాట. సో ఒక్కదానే ఉండడం వల్ల రికార్డ్ చేసుకోవడం మొత్తం క్లీన్ చేసుకోవడం ఇద్దరికి కొంచెం డిఫికల్ట్ అయింది. ఈ ప్రాసెస్లో ఏమైందంటే నేను ఫోన్కి ట్రైపాడ్కి మొబైల్ పెట్టేసి క్లీన్ చేసి వీడియో స్టాప్ చేసి తీసుకెళ్ళి హాల్లో పెట్టే లోపు ఫోన్ కింద పడే డిస్ప్లే మొత్తం పోయిందనమాట. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఈ వీడియో ఇంత లేట్గా పోస్ట్ చేయడానికి. ఫస్ట్ కౌంటర్ టాప్ అండ్ దెన్ స్టవ్, ఇక్కడ ఉన్న చిమ్నీ టైల్స్ మొత్తం నీట్గా క్లీన్ చేసుకున్నాం అనమాట. డీప్ క్లీనింగ్ మామూలుగా డైలీ క్లీన్ చేసినా ఎంతైనా కిచెన్ అంతా డర్టీగానే ఉంటుంది కదా, ఆయిలీగా. ఫస్ట్ అవన్నీ పోయేలాగా దానికి కావాల్సిన లిక్విడ్స్ అన్నీ వేసి డీప్ క్లీన్ చేసుకున్నాము. ఆ తర్వాత కౌంటర్ టాప్ పైన చిన్న ర్యాక్ ఉంటుంది. ఇక్కడ ఉన్న బాక్సెస్ అండ్ దెన్ జార్స్ ఇవన్నీ తీసేసి క్లీన్ చేసుకుంటున్నాము. ఇక్కడ ప్లాస్టిక్ ఉన్నాయి మొత్తం. ఇప్పుడు ఇవన్నీ తీసేసి ఓన్లీ గ్లాస్ జార్స్ పెట్టాలనుకున్నాము. యూజువల్లీ స్టవ్ దగ్గర ఉన్న ర్యాక్లో మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఒకటే పెట్టుకుంటాం కదా. నేను గ్లాస్ జార్స్ తెచ్చిన, ఇక్కడ ర్యాక్ పెద్దగా ఉండడం వల్ల అది కొంచెం హైట్ ఉంది అండ్ దెన్ లోపలికి విడ్త్ ఎక్కువ ఉంది. నేను పెట్టిన గ్లాస్ జార్స్ అవన్నీ కనిపించలేదు. సో నేను ఇక్కడ యాక్చువల్గా ర్యాక్లోనే అన్నీ సర్దేయాలని చెప్పి జార్స్ అయితే తీసుకొచ్చాను. కానీ నా ఐడియా మొత్తం ఫ్లాప్ అయిపోయింది. ఇక్కడ కొన్ని జార్సే కనిపిస్తున్నాయి. పెట్టిన తర్వాత అవి చిన్న జార్స్ అవ్వడం వల్ల లుక్ అనిపించలేదు. సో నా ప్లాన్ మొత్తం చేంజ్ అయిపోయింది. వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఫర్ ఏ రీజన్ అంటారు. నిజమేనేమో. ఎందుకంటే నేను ఫస్ట్ జార్స్ అన్ని షెల్ఫ్లో పెట్టి చూసా. మళ్ళీ నాకు అంత లుక్ అనిపించలేదు, అంత మంచిగా అనిపించలేదు అనమాట. సో నేనైతే రికార్డ్ చేయలేదు, కానీ ఫోన్ డిస్ప్లే పోవడం వల్ల ఇంట్రెస్ట్ పోయి నాకు అంత మంచిగా అనిపించలేదు షెల్ఫ్లో పెట్టడం వల్ల. మా అత్తయ్యకు కూడా తీసుకోవడానికి కష్టం అవుతుంది. అది గ్లాస్ జార్స్ కదా, పైనుండి తీసేలోపు పగిలిపోతాయేమో అని చెప్పి నిదానంగా తీసుకోవాల్సి వస్తుంది. మన హడావిడిగా కుకింగ్ చేసినప్పుడు అట్లా పెట్టడం కష్టం కదా. సో అందుకని చెప్పి నేను ఈ ర్యాక్స్ అయితే ఆర్డర్ పెట్టాను. లేకపోతే అసలు నేను పెట్టేదాన్ని కాదు. సో ఇవి పెట్టడం వల్ల అసలు ఇంకొంచెం చాలా లుక్ వచ్చింది. ఇవి లేకపోతే అసలు చేసిన ఫీలింగ్ వచ్చేది కాదేమో. ఇక్కడ నేను చూపిస్తున్న ఈ కంటైనర్ కూడా కింద ఉంది కదా, అది ప్లాస్టిక్ అనమాట. చూడ్డానికి మాత్రం గ్లాస్ జార్ లాగా ఉంది. ఇది డిమార్ట్లో తీసుకున్నాను. సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్ లుకింగ్. నేను ఈ కార్నర్లో కూడా ఒక వాల్ స్టాండ్ అయితే పెట్టాను. పైన చెప్పాను కదా షెల్ఫ్లో పెడితే లుక్ అనిపించలేదని చెప్పి. సో అందుకని చెప్పి నేను గోడకే ఇక్కడ జార్ పెట్టుకోవడానికి ఇక్కడ నేను ఆల్రెడీ సెట్ ఆఫ్ 3 ఆర్డర్ ఉంటాయన్నమాట. ఇవి ఒకటేమో ఈ కార్నర్కి పెట్టుకున్నాను స్టవ్ పక్కనే, అండ్ దెన్ ఇంకొక 2 స్టాండ్స్ ఏమో వాల్కి కాఫీ కార్నర్కి పెట్టాను. సో ఐ విల్ షో యూ హౌ ఇట్ ఈస్ లుకింగ్ ఫైనల్లీ.
అత్తగారింట్లో చేసిన కిచెన్ మేకోవర్ అయితే మీరు చూసేయండి. మాడ్యులర్ కిచెన్‌ని ఎక్కువగా ఏం చేసుకోవచ్చు అనుకుంటుంటారు కదా అందరూ. ఎక్కువ ఏం చేంజ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ కొన్ని ఎలిమెంట్స్ యాడ్ చేయండి. అసలు ఆ లుక్కే మారిపోతుంది. సో, ఇక్కడ నేను షింక్ దగ్గర ఈ జస్ట్ స్టాండ్ పెట్టాను. కింద ఎక్కువ సోప్ బాక్స్ ఇట్లా పెడితే అంతా క్లీన్ చేసుకోవడం మళ్ళీ కష్టమవుతుంది కదా! అందుకని చెప్పి సైడ్ స్టాండ్ అట్లా మెయింటైన్ చేయండి. చాలా నీట్‌గా అవుతుంది. అండ్ దెన్ ఇక్కడ ఉన్న కార్నర్‌లో ఎక్కువ ఆర్గనైజ్ చేసుకోకుండా జస్ట్ కొన్ని మ్యాండేటరీ ఐటెమ్స్ అన్నీ అరేంజ్ చేసుకుంటే చాలా నీట్‌గా ఉంటుంది. వన్ మోర్ బెస్ట్ టిప్ ఏంటంటే కిచెన్ దగ్గర స్టవ్ పక్కన ఎక్కువ ఐటమ్స్ మనం పెట్టుకుంటే అవసరం లేని ఐటమ్స్ కూడా పెట్టుకోవడం వల్ల మనం ఆల్రెడీ కుక్ చేసిన ఐటమ్స్ అన్నీ అక్కడే పెట్టుకుంటాము. అండ్ దెన్ ఉన్నవి కూడా డిస్టర్బ్ అయిపోయి అసలు ఎన్నిసార్లు అరేంజ్ చేసుకున్నా మళ్ళీ మళ్ళీ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ దెన్ మీరు ఎక్కువ యూజ్ చేసే పోపు ఐటమ్స్ ఓన్లీ అవి ఒక్కటి పెట్టుకోండి. ఇంకెక్కువ అవసరం లేదు. ఆయిల్ కంటైనర్ కొంచెం స్టవ్కి దూరంగా పెట్టుకుంటే అక్కడ మీరు ఆయిలీ అయ్యే ప్లేస్ ఉంటుంది కదా, చాలా వరకు కంట్రోల్ చేయొచ్చు. వాల్కి అదంతా టైల్స్కి ఎక్కువ ఆయిలీ కాకుండా కొంచెం దాన్ని మినిమైజ్ చేయొచ్చు. నేను అవాయిడ్ చేయొచ్చు అని చెప్పట్లేదు, మినిమైజ్ అయితే చేయొచ్చు కొంచెం ఆయిల్ బాటిల్ కొంచెం దూరంగా పెట్టడం వల్ల. సో ట్రై చేసి చూడండి. సో మీకు కనుక ఈ కిచెన్ మేకోవర్ నచ్చితే, ఏదైనా యూస్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.